భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన మరో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్రకెక్కాడు. దిగ్గజ సారథులైన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల సరసన నిలిచాడు. అయితే భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో ఈ ముగ్గురు దిగ్గజాలు పడిన శ్రమలో ఎసుమంత కష్టం కూడా సూర్య పడలేదంటే అతిశయోక్తి లేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పుణ్యమా అని సహచర ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ అందుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో సూర్య మార్క్ కెప్టెన్సీ అనే క్షణాలు ఒక్కటి కూడా లేవు. గటౌట్ నుంచి గంభీర్ అందించే వ్యూహాలు, సూచనలు అమలు చేశాడు. కెప్టెన్ గా 52 మ్యాచ్ల్లో 40 విజయాలు సాధించినా వ్యక్తిగతంగా సూర్య రాణించిందేం లేదు. ప్రపంచ కప్ ముందు వరుసగా 23 మ్యాచ్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఈ మెగా టోర్నీలోనూ అమెరికాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన మినహా బ్యాట్తో సూర్య చేసిందేమీ లేదు. మీడియా సమావేశంలో అనవసర వ్యాఖ్యలతో తన అపరిపక్వతను చాటుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కు ముందు సంజు శాంసన్ కు అవకాశం ఇస్తారా అని మీడియా ప్రతినిధి సూర్యను ప్రశ్నించాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మంది సమర్థవంతులే. పిచ్ కండిషన్స్ బట్టి తుది జట్టు ఎంపికను నిర్ణయిస్తామని సమాధానమిస్తారు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అహంకారపు నవ్వుతూ అభిషేక్ ను తీసి ఆడించమంటారా, తిలక్ ను పక్కన పెట్టాలా అని ఎటకారంగా ఎదురు ప్రశ్న వేశాడు. చివరకు తప్పని పరిస్థితుల్లో సంజు శాంసన్ ఆడించగా అతనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో సూర్య నవ్వుల పాలయ్యాడు. ఫైనల్ కు ముందు హాఫ్ స్పిన్ బౌలింగ్ లో భారత బ్యాటర్లు తడబడడంపై ప్రశ్నించగా 120 స్ట్రైక్ రేట్ తో ఆడుతూ కూడా ఫైనల్ కు వచ్చామంటే అలాగే ఆడతామని అర్థం లేని సమాధానం చెప్పాడు. ఒక నాయకుడిగా ఈ సమాధానం అతని పరిపక్వతను సూచిస్తోంది. కానీ ప్రపంచ కప్ విజయంతో ఇవన్నీ పక్కకు పోయాయి. ఒక్క మ్యాచ్ ఆడకున్నా, కెప్టెన్సీలో రాణించకున్నా ప్రపంచ కప్ అందించిన నాయకుడిగా సూర్య చరిత్రలో నిలిచాడు.